ఏమయ్యా అయ్యా హారతి ఇవ్వబోతున్నావు జమీందార్ గారు ఎక్కడ వచ్చేస్తారండి ఏంటి ఇంకా జమీందార్ గారు రాలేదు ముద్దు కూడా రాలేదే ఎవడన్నా నెట్టేది ముత్తు జమీందార్ గారు రెడీ అయ్యారు ఇప్పుడు వస్తున్నారు అమ్మా వస్తున్నారా ఇంతవరకు రాకపోతే భయపెడితే వస్తున్నాం చక్కని వరద తెచ్చి నా నెచ్చిన పాలు పోసావు అమ్మయ్యా ముద్దొచ్చేసాడు అవును అందరం ఇక్కడే ఉన్నాం కదా ఎప్పుడు వచ్చావు నువ్వు ఎలా వచ్చావు నేనెప్పుడు వస్తానో ఎప్పుడేం చేస్తానో ఎవ్వరికి తెలియదు కానీ రావాల్సిన రోజున ఖచ్చితంగా వస్తాను ఏంటిది యజమానులు వస్తున్నారు ఓహో ఓం రాజాదిరాజాయ ప్రసంఖ్యధాకినే నమో భయం వైశ్రవణాయ విన్నహే సమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వర వైశ్రవణో దధాతో కుబేరాజ వైశ్రవణాయ మహారాజాయ నమః. నేను హారతి ఇచ్చే ముందే వచ్చానుగమ్మా. ఏంటమ్మా ఇది పుట్టినరోజు నాడు పెద్దలు మీరు ఆశీర్వాదం ఇంకెవరిస్తారు చెప్పండి. ముందు పెద్దవాళ్ళ మనసు అర్థం చేసుకోమను, అప్పుడు ఆశీర్వదిద్దాం మనం. చిన్నబాబు ఇంతవరకు పెళ్లి కొప్పుకోలేదు అమ్మ కోపం. అమ్మా ఈ సంవత్సరం చూడండి మీరేమనుకున్నారు మనసులో అదే జరుగుతుంది. వచ్చే పుట్టినరోజు చూడండి ఒక్కరు కాదమ్మా ముగ్గురు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. అయ్యగారు ఒకరా కట్టుకున్నవాడు 2 పుట్టిన బిడ్డ 3. కాళ్ళ మీద పడండి. ముత్తి ఏమాటన్నా అది తప్పకుండా జరుగుతుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి? నాటకానికా? లేదే ఈ మధ్య అసలు నేను వెళ్ళటం లేదుగా. నిన్న నువ్వు నాటకానికి వెళ్ళలేదంటావు. వెళ్ళాలా? ఏరా ముత్తు వెళ్ళారా లేదా? వెళ్ళదమ్మా. ఏది ఒట్టేసి చెప్పు. నాటకానికి వెళ్ళదమ్మా. నీకోసం నువ్వేనాడు దిగులు పడ్డావు. రాజా మీద ఒట్టేయి, రాజా మీద ఒట్టేయిరా. ఇప్పుడు చెప్పు. నిన్నేరా? నాటకానికి వెళ్ళాం, ఉద్యోగ విషయాల నాటకం. వచ్చేటప్పటికి తెల్లారుతాం 5 అయింది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ నీ పుట్టినరోజు, ఊరంతా కదులొచ్చింది, అందరికీ ఇక్కడే విందు భోజనం. ఇవాళ మాత్రం నేనెక్కడికి కదలనివ్వను. అమ్మయ్యా ఇవాళ వెళ్ళక్కర్లేదు, హాయిగా రెస్టే. మనం వెళుతున్నాం. నాటకానికా? లేదమ్మా గుడికి. గుడికి గుడికేనా వెళుతోంది? గుడికే వెళ్తున్నాం. ఇలాంటి పనులు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దంటే వీడు వింటేగా. ఏంటమ్మా ఇది? ఏ దిక్కులేని ఈ ముత్తుని మీరే మంచి ముత్యంగా చేశారు. నా ఒంట్లో ప్రవహించే రక్తం మీది. వెంటనే వెళ్ళి వినాయకుడికి పువ్వులు అవి ఏర్పాటు చేసిరా. అన్ని పెట్టానమ్మా. వంట వాళ్ళు పిండి వంటలు అవి సిద్ధం చేశారా లేదా వెళ్ళి చూడు. చూశానమ్మా. ఏంటమ్మా ఇది? ఎప్పుడు పెద్దయ్య గారు రాగానే వెళ్ళిపోమంటారు ఎందుకు? ఇవాళ చిన్నబాబు పుట్టినరోజు, ఆయన వదిలి వెళ్ళను. రండి మావయ్య. జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు. జమీందార్ గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు. ఇదిగో మీరు దండలేసేది మొయ్యడానికా లేక కిందకి జారి పట్టానికా? ముత్తు మీరిద్దరు గుడికి వెళ్ళొస్తా అన్నారుగా, త్వరగా వెళ్ళండి. సరేమ్మా. చలబద్దనా ఈ దండ పట్టుకో. పడేయమ్మా. ముత్తు రండి బాబు వెళ్దాం. అన్నేడి దండ కిందన్నా. అయ్యో నా మీద పడింది దండ. దుర్గమ్మ కొండ. ఏం చిన్నబాబు, పుట్టినరోజున డబ్బును వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఎందుకు? డబ్బు ఖర్చు చేయడం తెలియక? కాదు ముత్తు, నా పుట్టినరోజు నాడు అందరూ సంతోషాన్ని పంచుకోవాలి అందుకు. ఆహా, కన్న తల్లిని సంతోషపెట్టడం తెలియదు కానీ ఎంత సంతోషం పంచుకోవాలట. ఎప్పుడు చూసినా సినిమాలు డ్రామాలు. ఈయన మూలంగా నా బతుకు బళ్ళారైపోయేటట్టుంది. ఏమిటి గొణుగుతున్నావు? నా చుట్టాలతో మాట్లాడుతున్నాను. చల్ చల్. సరే ముత్తు, నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజా? చక్కగా అడిగారు చిన్నబాబు.
నన్ను పుట్టించిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఇక నా పుట్టినరోజు ఎలా చెప్పను. ఏ ఏంటిది? ఏంటి చంద్రబాబు, మళ్ళీ నాటకం దగ్గరికి వచ్చావా? ఏంటమ్మా ఇది? అయ్యో, ఎవరమ్మా? గుర్తుపట్టలేదురా? మీ మామయ్య కూతురు పద్మిని. మన పద్మిని అమ్మగారా? ఎంతలో ఎంత పెరిగిపోయారు? చిగ్గొచ్చింది. కట్టుకోబోయేవాడి మీద పడిందిగా, అందుకే సిగ్గుపడుతోంది. అమ్మా, ఎప్పుడు చూసినా నీకు నా పెళ్లి గురించేనా? తను లక్షణమైన పిల్లరా, మీ మామయ్యలా కాదు. నీ ఉద్దేశం తెలుసుకుందామనే రమ్మన్నాను. ఏంటమ్మా, ఎన్నిసార్లు నేను చెప్పను నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని? ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసే. అయ్యో పద్మనమ్మ, ఏమైంది? ఈ వెక్కిలకి మొత్తం వెక్కిల గురించి ఏం తెలుసు? వెక్కిల గురించి నీకేం తెలుసు? అమ్మా, దానికి ఎప్పుడు అంతేరా. కోపానికి వెక్కిళ్లే, సంతోషానికి వెక్కిళ్లే, ఆవేశానికి వెక్కిళ్లే, ఏడుపుకి వెక్కిళ్లే. ఆ వెక్కిళ్ళని అరికట్టడం ఎవ్వరి తరం కాదు. అమ్మా ఉండండి, నేను ఆపేస్తా. అమ్మడు, నా కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఎక్కిళ్ళు వచ్చేవి. ఎలా వచ్చావు అనుకున్నారు? పులేసినట్టు వచ్చేవి. అప్పుడు మమ్మీ ఏం చేసేది తెలుసా? నీళ్ళు అవి ఇచ్చేది. అవి నేను కటకట తాగేసేవని కటకట కట్టేసుకునేవి. ఎలా రతి, నువ్వు చేయాల్సిన పనులని నేనెందుకు చేస్తున్నాను అనుకున్నావు? నేను నిన్ను చూస్తుంటే, నువ్వు నన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుందని కదా. కానీ నువ్వు నన్ను చూడకుండా నీ మటుకు నువ్వే కలలుగా అంటున్నావు. అవును, క్షణక్షణానికి నాకు కల వస్తుంటుంది. ఆ కల్లో ఎవరో మన్మధుల్లా చెరుగడుతూ వస్తుంటాడు. చీకట్లో రావడం వల్ల ఎవరో కనుక్కోలేకపోతున్నాను. ఆడవడో కాదు, నేనే. నలుపుగా ఉండడం వల్ల నువ్వే అనుకున్నా, కానీ అతను సన్నగా ఉన్నాడే. రతి, అస్తమానం నిన్ను నేను కలవరిస్తుంటాను కదా, అందుకని కల్లోకి వచ్చినప్పుడు చిక్కిపోయి ఉంటాను. వేరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యనకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు. మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణియందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్య రాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించుదిరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారులు గారని వదిలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగోకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్, తగదు. అంత మాట ఉంట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం.
తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా, రమ్మను చూసేదం. చిత్తం. యువరాణి, యువరాజులు వచ్చారు. చూడమ్మా, చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో, ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ మీద డైలాగ్ కూర్తేనే జయించగలం. అందాల రాసి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు? నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి, దేశాలు మరచి నా వెనుకబడటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడి నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు, 7 లోకాలు గాలించినా ఏ వెర్రి బాబులది కూడా నిన్ను పరిణయమాడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తున్నావు, తుప్పుతున్నావు. ఏయ్, నిన్ను అడిగేది. రంగనాయకి వలదు, విసుగొందుకు. నువ్వు ఉండక డైలాగ్ కి మధ్య తుమ్ముతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశంలో మనిషి తుమ్మడం కూడా తప్పేనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పులేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో, ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీర కొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది. ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్ట ఇరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో, నీ గురించి నీకు తెలీదు. ఓయ్, నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించిపోయి ఒప్పుకుంటాం. ఏటి ముత్త, ఆ పిల్లటి పెట్టిపోతుండో చూస్తూ ఊరుకుంటావైతే పైకి నీ తలకా చూపించా. అయ్యో, మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లగా తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటన. మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది, మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబు. పాండ్య రాకుమారిని మనమునొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచాలముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలం, మెట్టిన స్థలం మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా, ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. హలో, యాండి యాండి, హలో అండి. ఈ కేసులో దౌడు తీయరా, దౌడు దౌడు దౌడు. ఆపండి, చిన్నబాబు బయటపు ఆపండి ప్లీజ్. ఆగింది ఆగింది. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? నమస్కారం బిడ్డ. స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును, సారీ సార్. ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు, గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కార్లో వచ్చావా? కారు కార్లో 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 ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు.
నో టచ్. ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గాని త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఇంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడరా. అమ్మో, సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం అక్కడే అడిగితే కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. కిస్సా. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దీనికి నుట్రా రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా, అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, అయిపోయి అమ్మో అమ్మో. ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నావు? అమ్మా, అన్ని విషయాలు నీకు చెప్పుకుంటావా? నా తవ్వదు, నేను చేస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా, దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళ నేటి దగ్గర తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు. ఈ తొట్టి గ్యాంగ్ బండి ఎక్కించొద్దంటే వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది. ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోవడం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. అంతే. హీరో జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే,
తొందరపడి ఏ నిర్ణయానికి రాకు. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా సరే సరే, లేకపోతే మీ పని మంగళగిరి. అడుగు ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం ఉన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుదాం. ఆ వార్త ఎంత ఆనందదాయకం. వీణులకు విందు చేకూర్చినది. నా లేత పరువానికి నీ సందేశం ఓ పులకింత. కలలోని కథలన్నీ కదిలి వచ్చిన క్షణం, తనువులు కలిసే సమయం. చేరువేనా? అయ్యో